सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः। 9వ అధ్యాయము 27వ శ్లోకం. యత్కరోషి యదస్నాసి యజ్జోషి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్పుష్వాన్ మదర్పణం. చూడండి, క్రిందటి శ్లోకంలో మనకి పత్రం పుష్పం ఫలం తోయము, భక్తితో ఎవరు సమర్పిస్తారో అలాంటి వాళ్ళు సమర్పించిన దాన్ని మాత్రమే నేను స్వీకరిస్తాను, అంటే నాకు చెందుతుంది అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు నెక్స్ట్, యత్ కరోషి యత్ అస్నాసి యత్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్వాన్ మదర్పణం. అంటే అర్జున, ఏ కర్మను అంటే కరోషి ఆచరించుదువో, యత్ ఏ పదార్థమును, అస్నాసి తినెదవో, యత్ ఏ హవ్యయమును అంటే హోమము చేసేదవో, హోమము చేసేదవో, దేనిని దానము చేసేదవో, దేనిని గురించి తపమనరించదవో, తత్ ఆ కర్మలన్నింటినీ నాకే సమర్పించు. పురుష్వాన్ అంటే అర్పింపుము. ఏం చెప్తున్నారు ఇక్కడ? పత్రం పుష్పం ఫలం తోయమని భక్తితో సమర్పించవయ్యా నాకని చెప్పి ఇక్కడ అసలు అదంతా కాదు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏ కర్మని, నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏది ఆచరిస్తున్నావు, నీ డ్యూటీ ఏంటో, అలాగే ఏ పదార్థమును నువ్వు తింటూ ఉన్నావు, అంటే నీవు ఏది హోమం చేస్తున్నావు. అండ్ ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు హోమంలో సమర్పిస్తూ ఉంటాం కదా, ఏదైతే హోమం చేస్తున్నావో, దేనిని దానము చేస్తున్నావో, నువ్వు దానంగా ఏది ఇస్తున్నావో, దేనిని గురించి నువ్వు దేనికోసం తప్పిస్తున్నావు, నీకేం కావాలని నువ్వు తాపత్రయపడుతున్నావు, ఆ కర్మలన్నింటినీ మదర్పణం నాకే అర్పించు. అంటే ఇక్కడ చూడండి ఎంత తేలిగ్గా, ఎంత సింపుల్గా మనకు చెప్తున్నారో భగవానుడు. నీవు చేసే ప్రతి ఒక్క పని నాకే అర్పణము. అంటే ఇక్కడ మనం ఎలా తెలుసుకోవాలి? నీవు నేను వేరు కాదయ్యా అనేటువంటి బ్రహ్మ. ఇప్పుడు నేను మొన్నటి శ్లోకంలో అనుకున్నాం కదా, నా తత్వాన్ని తెలుసుకున్నవాడు అని చెప్తూ వచ్చారు కదా భగవానుడు. ఇక్కడ తత్వం అంటే ఏంటి? స్వభావం. పరమాత్మ స్వభావం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే అన్నీ తానే, అంతటా తానే, అందరిలోనూ తానే, యావ సృష్టికి మూలం తానే. అలాంటి ఆ స్వభావాన్ని తెలుసుకున్నవాడు ఇప్పుడు తింటున్నా, పని చేస్తున్నా, యజ్ఞం చేస్తున్నా, యాగం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా మరి అది ఎవరికి సమర్పణ చేస్తున్నాడు? పరమాత్మకే సమర్పణ చేస్తున్నాడు. అంటే పరమాత్మని కనుక పరమాత్మ స్వరూపం ఏంటో తెలుసుకున్నవాడు పరమాత్మకే అర్పిస్తున్నాడు. అది మనకు ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు అర్పించవయ్యానా అంటే ఇక్కడ ఇంకా అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు నాకు అర్పించు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం ఏతత్ పరమాత్మ ఈ కృష్ణార్పణం అనేసి ఏదో లాస్ట్లో ఒక మాట చెబుతాం కదా, పూజ అంతా చేశాక ఇదిగో అదే విషయము, అదే మాటని అనుక్షణం ఇదంతా నీదే, నీకు చెందినదే, నీకే సమర్పణ చేస్తున్నాను అని అలా చేసిన వాళ్ళు ఏమవుతారు? శుభాశుభ ఫలైరేవం మోక్షస్యే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. అంటే ఈ ప్రకారముగా సన్యాస యోగముతో యుక్తమైన ఆత్మకలవాడవై అనగా సమస్త కర్మలను భగవంతుని నేను నాకు అర్పించి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మళ్ళీ ఇక్కడేదో సన్యాసము అలాగా మాటలు వచ్చినాయి కదండి, శుభాశుభ కర్మలు అంటున్నాడు. మరి ఇవన్నీ మాకు ఎలా అర్థం కావాలి అంటే, ఈ విధంగా నువ్వు ఎలాగైతే సమర్పణ బుద్ధితో చేస్తున్నావో అప్పుడు మనలో ఏముంటుంది? ఒక సన్యాస భావమే ఉంటుంది. అంటే సన్యాస భావం అంటే నాది కాదు, ఇది నీదే. మమకారం ఉంటే సంసారి, మమకారం లేకపోతే సన్యాసి. ఇప్పుడు నాది అనుకుంటే సంసారి అయిపోతావు, నాది కాదు అనుకుంటే సన్యాసివే. మరి అలాగా ఆ భావనతో
ఆ యోగముతో సమస్త కర్మలను భగవంతుడివైన నాకే అర్పించయ్యా. శుభాశుభ రూపములైనటువంటి కర్మబంధాల నుండి విముక్తుడవుతావు. ఇప్పుడు నువ్వు ఎలా విముక్తుడవుతావు? ఇలా నాకు సమర్పిస్తే శుభ అశుభం ఏదైనా కావచ్చు, నువ్వు చేసేది నీకు. ఇప్పుడు చూడండి, కర్మ చెయ్యక తప్పదు, కర్మకు ఫలితం రాక తప్పదు. ఎందుకంటే ఇది శాసనం, పరమాత్మ శాసనం ఇది. నువ్వు కర్మ చేయవలసిందే, దానికి ఫలితం ఉండవలసిందే. అయితే ఈ శుభం కావచ్చు, అశుభం కావచ్చు. మరి ఈ బంధాలన్నిటి నుండి ముక్తుడు అవుతావు. నువ్వు ఎప్పుడు ముక్తుడు అవుతావు? నాకు సమర్పిస్తే. నాదే నీదనుకుంటే నీకు, నాదంటే నీకేది లేదు. ఇక్కడ సింపుల్గా చెప్తున్నాడు అనమాట. ఏదైనా చేసేది మనం నాది నాకు అనుకుని చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఫలమైన ఏ ఫలమైనా నీకే చెందుతుంది. అవి నీది కాదుయా, నాదే అని సమర్పించు నాకు. అలాంటప్పుడు నీకు ఆ బంధాల నుండి విముక్తుడు అవుతావు. అంటే నీ ఆ బంధాల నుంచి విముక్తి అయితే నీకు జరిగే శుభం ఏంటి? ఇంకా నీవు నన్నే చేరగలవు. బంధం లేకపోతే పరమాత్మను, బంధం లేకపోతే ఉన్నది మోక్షమే కదా. మోక్షం అంటే ఏమంటే పరమాత్మతోనే లీనమవటం. ఉంటే సంసారం, లేదా పరమాత్మలోనే. కాబట్టి నువ్వు విముక్తుడవయ్యి నన్నే నీవు చేరగలవు, అంటే నాతోనే స్థిరముగా ఉండగలవు అని చెప్తున్నాడు. అది కాబట్టి ఈ విధముగా సన్యాస యోగమందు స్థిర చిత్తుడివై, అనగా సమస్త కర్మలను భగవంతుడైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి ముక్తుడు అవుతావు, పిదప నన్నే చేరగలవు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు భగవంతుడిని చేరడానికి ఈ 9వ అధ్యాయంలో ఎంత రహస్యంగా ఉన్న అధ్యాయము, ఎంత కష్టతరమైన అధ్యాయమైనా సులువుగా మనకి చెప్తున్నారు. ఇది అర్థం చేసుకుంటే పరమాత్మతోనే ఉన్నాము అనేటువంటి స్థిర నిశ్చయానికి రాగలము. హరి ఓం.